లూకా సువార్త 15:8 ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యాలుండగా ఒకదానిని ఒక నాణ్యం పోగొట్టుకుంటే దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి జాగ్రత్తగా దానిని వెతుకును కదా అంటున్నాడు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తనను తాను పోగొట్టుకునేలా తన ఆత్మను పోగొట్టుకుంటే నరకంలోకి వెళ్తారు. అక్కడ అగ్ని అరదు, పొరుగు చావదు. నిజమైన వెలుగుండెను, అది లోకంలోకి వచ్చే ప్రతి మనిషిని వెలిగిస్తుంది అంటున్నాడు. కాబట్టి మన హృదయంలో వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. మనం దాన్ని కనుగొనాలి, గ్రహించాలి. అప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళమైతాం. అందుకనే అడుగుడి మీకు ఇవ్వండి అంటే పరిశుద్ధాత్మ దేవుని అభిషేకించమని అడగాలి. వెతకండి అంటే ఏమంటున్నాడంటే కీర్తనలో 27లో నా సన్నిధి వెతుకడానికి నా హృదయం నీ సన్నిధి వెతుకుతుంది ప్రభు అంటున్నాడు. కాబట్టి హృదయంలో వెతకాలి. తట్టుడి అంటే మనం ఆకాశంలో దేవుని సింహాసనం దగ్గర కనిపెట్టాలి. అప్పుడు దేవుడు హస్తం చాచి ఆత్మను మన హృదయంలో కుమ్మరిస్తాడు. అప్పుడు పేతురులాగా అగ్ని అభిషేకము, యోహాను లాగా వెలుగుతో అభిషేకం వస్తుంది. సత్యాన్ని గ్రహిస్తాడు.